అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించింది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి లైవ్‌లో ఉండటమే. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మాత్రమే రాజధాని కాదు అంటూ 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్, న్యాయ రాజధానిగా కర్నూలు అంటూ ఒక బిల్లును కూడా పట్టుకొచ్చాడు. నిజానికి ఆ బిల్లు కనుక ఆమోదం పొంది ఉంటే 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టాలెక్కి కనుక ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అఫీషియల్గా అమరావతి మాత్రమే ఉండేది కాదు. 3 రాజధానులు అమల్లో ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి బిల్లు ఆమోదం పొందకపోవటం వల్ల 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ పట్టాలెక్కకపోవటం వల్ల ఇంకా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా టెక్నికల్గా ఉండటం వల్ల, ఎందుకంటే అప్పటికే 2014లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో సిఆర్డిఏ చట్టం చేసి అమరావతి రాజధాని అని తేల్చింది. ఆ చట్టమే ఇంకా చెల్లుబాటులో ఉంది. ఆ చట్టాన్ని కాకుండా దాన్ని సవరణ చేస్తూ 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు ఆ రోజు శాసన మండలిలో ఆమోదం పొందలేదు. శాసనసభలోనేమో ఆమోదం పొందింది. 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ చేతులు ఉన్నారు కాబట్టి ఆమోదం పొందింది. శాసన మండలిలో ఆ రోజు టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ, దానివల్ల ఆమోదం పొందలేదు. అది టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉన్నా సరే ఏదో ఒక కారణం చేత ఆమోదం చేపించుకుందామని ఆ రోజు వైసీపీ తీవ్రమైన ప్రయత్నం చేసింది. ఆ రోజు మండలి చైర్మన్గా ఉన్నటువంటి షరీఫ్ గారి మీద తీవ్రమైన ఒత్తిడి చేసుకొచ్చింది. ఈరోజు ఆయన ప్రసంగం కూడా వైరల్గా మారింది. ఆయన్ని అవమానించారు, పుట్టుకను కూడా అవమానించారు, క్యారెక్టర్ను అవమానించారు, బూతులు తిట్టారు, భయపెట్టారు, దాడులు చేశారు. ఆశ చూపి డబ్బులు పదవులు ఆశ చూపించి లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. ఆయన లొంగలేదు, బెదరలేదు, నిటారుగా నిలబడి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పేసి ఆయన నమ్మాడు. నమ్మిన దానికోసం నిలబడ్డాడు. ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి మండలిలో ఆమోదం అనేది లేకుండా చేశాడు. ఆ రోజు ఆయన సెలెక్ట్ కమిటీకి పంపకుండా ఈ బిల్లు శాసన మండలిలో ఆమోదం అని కనుక ఉండి ఉంటే ఇక గవర్నర్ గారు సైనం ఆటోమేటిక్గా ఆ రోజు వైసీపీ పెట్టించుకొని ఇక 3 రాజధానులు అమల్లోకి తీసుకొచ్చి ఉండేది. ఈ 3 రాజధానులు కనుక వైసీపీ అమల్లోకి తీసుకొచ్చి ఉండుంటే మళ్ళా ఆ బిల్లుని రద్దు చేస్తూ ఆ బిల్లును సవరణ చేస్తూ మళ్ళీ అమరావతి రాజధాని అని మళ్ళా చట్టం తీసుకొచ్చి మళ్ళొక తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలి. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. మరి అంత చేయగలిగే పరిస్థితి ఉండేదా లేదా? అది అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ అయి ఉండేది. ఆ రోజు 3 రాజధానుల కాన్సెప్ట్ పట్టాలెక్కకపోవటం, ఆ పట్టాలెక్కకపోవటానికి నిజంగా ప్రధాన కారణం ఒకటేమో మండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ గారు, రెండేమో న్యాయ వ్యవస్థ. న్యాయ వ్యవస్థ కూడా వైసీపీ తీసుకొచ్చిన బిల్లును కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది, సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టింది ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ని. లేకపోయి ఉంటే ఖచ్చితంగా వైసీపీ 3 రాజధానుల కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చి ఉండేది. బట్ ఏదేమైనా ఆ రోజు షరీఫ్ గారు చూపించినటువంటి, మామూలుగా షరీఫ్ గారు టీడీపీ ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికై తర్వాత మండలి చైర్మన్ అయ్యారు. ఆయన టీడీపీ లీడరు. సరే, వన్స్ మండలి చైర్మన్ అయిన తర్వాత టీడీపీ లేదు, వైసీపీ లేదు. రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఉండాలి, అన్బయాస్డ్గా ఉండాలి. కానీ అమరావతి విషయంలో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో మొత్తానికి కమిటెడ్గా బయాస్డ్గానే ఉన్నాడు. అమరావతి విషయంలో అమరావతి ఏకైక రాజధాని, ఈ 3 ముక్కలాటికి నేను సపోర్ట్ చేయను అనుకున్నాడు ఏమో. మొత్తానికి అందులో ఆ రోజు షరీఫ్ గారు న్యాయబద్ధంగానే ఉన్నాడు అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు మండలిలో టీడీపీ బలం ఎక్కువ, మరి సభ్యులు టీడీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు 3 రాజధానుల కాన్సెప్ట్ని శాసనమండలిలో ఎక్కువ మంది వ్యతిరేకించినప్పుడు ఎక్కువ మంది వ్యతిరేకించిన బిల్లుని ఆమోదం పొందినట్టు ఎట్ట ప్రకటించగలడు మండలి చైర్మన్? ఎక్కువ మంది మద్దతు ఇచ్చిన దానికే సపోర్ట్ ఇవ్వాలి కదా చైర్మన్. కాబట్టి ఆటోమేటిక్గా ఆ రోజు మండలి సభ్యుల పక్షాన్ని నిలబడ్డాడు. ఇదంతా చూసిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో అసలు శాసనమండలిని రద్దు చేయాలి, ఇది ఎందుకు, ఇది అనవసరమైన సభ, దీనివల్ల జీతాలు అనవసరం, వీళ్ళ వల్ల రూపాయి ఉపయోగం లేదు, ఇది రాజకీయ నిరుద్యోగుల సభ అని చెప్పేసి చాలా ఆవేశంగా ఊగిపోయాడు. శాసన మండలిని రద్దు చేయాలని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాడు. ఎందుకంటే శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, శాసనసభ చేతిలో లేదు, అది పార్లమెంట్ చేతిలో ఉంది. కాబట్టి పార్లమెంట్కి పంపించాడు తీర్మానాన్ని. మాకు శాసన మండలి అవసరం లేదు మా రాష్ట్రానికి, దానివల్ల మాకు డబ్బులు నష్టం జరుగుతున్నాయి, వాళ్ళ జీతాలు అలవెన్సులు ఇవన్నీ, కాబట్టి శాసన మండలిని రద్దు చేయండి అని చెప్పేసి ఓ తీర్మానం చేసి కూడా పంపించాడు. ఆ తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించలేదు కాబట్టి ఇంకా శాసన మండలి ఉంది. ఇవాళ శాసన మండలి ఉండటం వల్లే ఇప్పుడు వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు మొన్నదాకా వైసీపీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కువగా శాసన మండలికి పంపుకోగలిగారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ సభ్యుల సంఖ్య ఎక్కువ. ఒకప్పుడేమో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ, ఇప్పుడేమో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువ. ఇప్పుడు మండలికి వైసీపీ చాలా ప్రయారిటీ ఇస్తుంది. శాసనసభ సమావేశాలకు వెళ్ళకపోయినా సరే శాసన మండలి సమావేశాలకు వెళ్తుంది. మొన్న కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు
మీరు శాసనసభలో తీర్మానం పెట్టారు కానీ శాసన మండలిలో తీర్మానం పెట్టలేదు కదా అని మాట్లాడతాడు. మామూలుగా తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టరు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. సరే అది పక్కన పెడితే అసలు శాసన మండలే వద్దన్నోడు శాసన మండలిలో తీర్మానం పెట్టమంటాం ఏందో మరి ఆయనకే తెలియాలి. ఏదేమైనా ఆ రోజు శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు చూపించినటువంటి ధైర్యం, సాహసం, ఆయన చూపించిన తెగువ, భయపడకపోవటం, బెదరకపోవటం, లొంగకపోవటం, ప్రలోభాలకు, ఇవన్నీ కారణాలు ఇవాళ అమరావతి నిలబెట్టడానికి కారణాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంది అంటే ఖచ్చితంగా ఒకటి న్యాయ వ్యవస్థలు, మండలి చైర్మన్ షరీఫ్ ఖచ్చితంగా కీలకం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.